ఎర్లీ మార్నింగ్ గాల్లో ఊదితే పొగ రావట్లేదు కానీ బాగా చల్లగా అయితే ఉండే అసలు. ఇంకా మా ఇంట్లో సమ్మక్క సారక్క మొక్కు ఉందని వచ్చిన చుట్టాలు ఎక్కడోళ్ళు అక్కడ పడుకునే ఉండే. మా వాళ్ళు మాత్రం మార్నింగే లేచి వంట చేయడం అంటే వర్క్ చేయడం స్టార్ట్ చేసినారు. యాజ్ యూజువల్గా ఇంట్లో చిన్నపిల్లలు లేచి వాళ్ళు కూడా బ్రష్ చేద్దాం అన్నట్టుగా ఏదో ట్రై చేస్తున్నారు. ఇంకా కట్టెల పొయ్యి విషయానికి వస్తే 3 వైపులా మంట ఉండేలా చూసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా మేక కూడా తీసుకొచ్చినాము, కొంచెం పల్లెటూరు ఫీలింగ్ ఉండాలని చెప్పి ఏదో ట్రై చేస్తున్నారు. డోంట్ డిస్టర్బ్ దేవునికి మొక్కుకునేటప్పుడు అన్నట్టుగా ఏదో జరిగింది అక్కడ. అలా మేము మొక్కుకున్న తర్వాత సమ్మక్క బంగారం కోసం వెళ్ళాము. ముందు ఆడబిడ్డ ఇలా మంగళారతి పట్టుకోవాలి, సో కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్ళినాము, బట్ అందరం వెళ్ళినాము. ఇంకా ఫస్ట్ సమ్మక్కకు మొక్కుకొని ఆ తర్వాత మేము బంగారానికి డబ్బులు పే చేసి పట్టుకొచ్చినాము. ఇంకా మేక జడతి ఇవ్వాలని ఒకటి ఉంటుంది, సో మళ్ళీ అందరం మంచిగా మొక్కుకొని జడతిచ్చి ఈలోపు మావాడు నేను కూడా వంట చేస్తా అన్నట్టుగా ఒకటి రెడీగా పెట్టుకున్నాడు చేతిలో. ఇంకా మేక అన్నీ చూసుకొని అంటే అమ్మవారు అన్నీ చూసుకొని జడతిచ్చింది. ఇందులో వీడియోలో రాలేదు కానీ జడతిచ్చింది. సో ఇక్కడ బగారా రైస్ చేస్తున్నారు, అంటే క్యారెట్ ఉంది కాబట్టి అది రైస్ కోసం అని అర్థమైపోయింది. ఇక అలాగే మటన్ కూడా కొన్ని వీడియోస్ మిస్ అయిపోయినాయి, కానీ మటన్ కూడా ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్ మిర్చి వేసి ఆ తర్వాత వేగిన తర్వాత స్పైసెస్ వేసి ఆ తర్వాత కారం కలుపుకున్న మటన్ అవి అందులో వేయాలి. బేసిక్గా ఏంటంటే ఉప్పు లేని కారము పర్ కేజీ 1 గంట అనే ఒకటి ఉంటుంది మెజర్మెంట్, దాని ప్రకారం వేసుకుంటారు. మళ్ళీ ఫైనల్గా చూస్తారు, మళ్ళీ సెట్ చేస్తారు. ఉప్పు కారం కొత్తిమీర ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి తలా ఒక చెయ్యి వేస్తే చాలా బాగుంటుంది అసలు ఆ ఈవెంట్. మా తాత వాళ్ళ జనరేషను నాన్న వాళ్ళ జనరేషన్లో అసలు ఇది చాలా నార్మల్ ఇలా చేసుకోవడం, కానీ ఈ జనరేషన్లో బాగా తగ్గిపోయింది, రేర్ అయిపోయింది అసలు. మా నాన్న తర్వాత అసలు పెద్ద మొత్తంలో వంట చేయడం నేను చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, బట్ నాకు అంతగా వంట చేయడం రాదు. బట్ మా బావకి మాత్రం వచ్చింది ఆ స్కిల్, అందుకే ఒక బీజిఎం బావ మీకు.